శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది. అలాగే ఇది ఏదైతే శ్రీరాముల వారి కళ్యాణం ఉన్నదో మేము ఇక్కడ గ్రామంలో 3 రోజులు నిర్వహించుకుంటాము. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఈరోజు కళ్యాణం జరుపుకున్నాము. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా అశేష జనము, అశేష మహిళలు, అలాగే గ్రామాభివృద్ధి కమిటీ ఎన్కంతుల వాళ్ళు కానీ, రామాలయ కమిటీ వాళ్ళు, గ్రామంలో ఉన్న ప్రజలు, మహిళలు తండోపతండాలుగా వచ్చి ఈ కళ్యాణాన్ని విజయవంతం చేసిరు. ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో ఈరోజు సాయంత్రము రథోత్సవ కార్యక్రమం ఉంటది. ఈ కార్యక్రమంలో అధిక మహిళలు మంగళహారతులతో పాల్గొని సాయంత్రము విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ వారు, అలాగే ఎన్కంతుల వాళ్ళు కూడా ఈ ఏదైతే కళ్యాణం ఉత్సవంలో భాగంగా ఈరోజు అన్న సందర్భంలో పెట్టినాము. వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేసినందుకు మా రామాలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏదైతే శ్రీరాముల వారు మనం ఏదైతే దేవుణ్ణి కొలుస్తామో ఈ దేవుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఏదైతే వ్యవసాయంపై ఆధారపడి ఉన్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ పాడి పంటలు కూడా సమృద్ధిగా మంచిగా పండాలని చెప్పేసి ఈ సంవత్సరము కోరుకుంటూ, అలాగే ఏదైతే ఈ మా గ్రామంలో దాదాపు 20 సంవత్సరాలు వెలిసిన ఈ కోదండ రామాలయంను ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి మా రామాలయ కమిటీ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్.